వరంగల్లోని పోచమ్మ మైదాన్లో వాణిజ్య సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని వైరా మున్సిపాలిటీ, కొనిజర్లు, ఎన్కూరు మండలాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు సైతం అక్రమ మార్గంలో రిజిస్టర్ అధికారులు రిజిస్టర్ చేస్తున్నారని విమర్శించారు. వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమంగా చేస్తున్న రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను ఎలాంటి కాగితాలు లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను 170 భూములను రిజిస్ట్రేషన్ 170 భూములను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను అధికారులను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను కుటుంబ ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను ఎలాంటి ఆధారాలు లేకుండా అథారిటీ లేకుండా కాగితాలు లేకుండా సబ్ రిజిస్టర్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను ఫ్యామిలీ మెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను వైరాలో 170 అధికారులను వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో 170 భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను మంది దళారుల్ని మధ్యలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మాకు నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఇట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారుల్ని సస్పెండ్ చేయాలని మేము ఈరోజు సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో 170 భూములు అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేస్తూ ఈ 170 భూములకు అధికంగా లోన్లు ఇస్తామని చెప్పి ప్రైవేటు బ్యాంకుల ద్వారా వాళ్ళకి కుమ్మక్కయ్యి ఇక్కడ పనిచేస్తున్న అధికారులు లబ్ధిదారుల్ని పీడిస్తూ అధిక డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తామని వాళ్ళని పీడించి పిప్పించేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేయటంలో వాళ్ళ కుటుంబ ఆధారాలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా కుటుంబ ఆధారాలు లేకుండా అలాగే అక్కడ పంచాయతీ ధృవీకరణ పత్రాలు లేకుండా కూడా వీళ్ళే సృష్టించి అధికారికంగా మేము చేస్తున్నామని చెప్పి అధిక డబ్బులు లబ్ధిదారుల దగ్గర వసూలు చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని మాకు కొంతమంది లబ్ధిదారులు మా దృష్టికి తెచ్చారు. కనుక ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులని విధ్వంసకర పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల జెండాలు వేరు అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన నర్సాపురం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైసీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రావడం జరిగింది. గత 3 రోజులుగా విజయవాడ కేంద్రంగా అనేక విషయాలపై వారు సమీక్షించడం జరిగింది. దానిలో ఏ రకంగా ఒక ప్రణాళికతోటి మనం ఎన్నికల్లో వెళ్ళాలి, పొత్తు ఉన్నటువంటి సందర్భంలో పొత్తు ధర్మం ఏమిటి, ఇటువంటి అంశాలపై వారు విస్తృతంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిన్ననే జనసేన రాజకీయ అడ్వైజర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు, వారిరువురితోటి కూడా నేను సమావేశం అవటం జరిగింది. ఆ సమావేశంలో కూడా అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్నారు. సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు, కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ 3 పార్టీలు కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది.
ఆ చర్చలో భాగంగా డిసైడ్ చేసినటువంటి విషయాలు ఏమిటంటే, నిర్ణయించినటువంటి విషయాలు ఏమిటంటే, రేపు 4వ తారీఖున అన్ని పార్లమెంట్లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది కనుక ఇక్కడ రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో సమన్వయ సమావేశం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖున అసెంబ్లీ స్థాయిలో ప్రతి అసెంబ్లీలో 175 అసెంబ్లీలో, ఎందుకంటే పొత్తులో కొన్ని చోట్ల మేము కంటెస్ట్ చేయొచ్చు, కొన్ని చోట్ల టీడీపీ, కొన్ని చోట్ల జనసేన కనుక ఈ 175 నియోజకవర్గాల్లో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించుకోవాలి అని నిర్ణయించబడింది. అదేవిధంగా మరి మా పార్టీకి సంబంధించి మా పార్టీ ఆవిర్భావ దినం అయినటువంటి ఏప్రిల్ 6 మేము సాధారణంగా దాన్ని ప్రతి సంవత్సరం కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటాం కనుక మేము నిర్వహించుకునేటువంటి మా పార్టీ ఆవిర్భావ దినం రోజున ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి పాల్గొంటారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినం మార్చి 29 ఆ రోజు కూడా మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పాల్గొంటారని, ఈ రకంగా చేసినట్లయితే త్రివేణి సంగమం అని ఏదైతే మేము ఆకాంక్షిస్తున్నామో 3 పార్టీల యొక్క కలయిక అది చక్కగా జరిగి కింద క్షేత్రస్థాయిలో ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితాలు. సిద్దిపేట జిల్లాలోని శ్రీ మహారేణుక ఎల్లమ్మ వార్షికోత్సవాల్లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ, సామాన్య స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.